మనం తట్టుకోలేక ఇటువంటి క్రియలు, ఇటువంటి భయంకరమైన ప్రమాదాలు ఈ కృష్ణా ఈ మన జిల్లా ప్రాంతంలో ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, ఇవన్నీ 100కి 99% ఈ మకరపు దురాత్మ, ఈ యొక్క స్కార్పియన్స్ అంటే తేళ్లకు సంబంధించిన ఆత్మలు, ఇంకా సర్పెంట్స్ దురాత్మలు. ఆదికాండం 3:1 తీయండి ఒకసారి. ఆదికాండం 3:1 ప్రభువు నడిపించులాగున దేవుడు చేసిన వాటిలో చాలమ్మ, దేవుడు చేసిన వాటిలో అతి యుక్తమైనది తెలివైనది ఏమిటో తెలుసా? సర్పం. హల్లెలూయా. ఫస్ట్ ఈ సర్పం అపవాదికి లోబడింది, ఆ తర్వాత ఈ తేళ్ళంట, ఈ తేళ్లకు సంబంధించిన దురాత్మను, ఇంకా దేవుడు పడద్రోసిన ఈ యొక్క లెవియాతాన్ మకరపు దురాత్మ, అలాగే బెహమోత్ అనేది కూడా ఉంటుంది బైబిల్లో. మీరు చూస్తే తెలుగులో సరిగ్గా తర్జుమా చేయలా. నేను వదలనగా ఏది దొరికినా దాని లోతుల్లోకి వెళ్తా, మీరు కూడా అట్టి రీతిగా లోతుల్లో పరిశోధన చేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. చాలా మాటలను కట్ చేశారు, ముఖ్యమైన వచనాల్లో సరైన అర్థాలే లేవు తెలుగులో, దాని భావమే చెడిపోతుంది. తమిళ్ బైబిల్ కరెక్ట్ అని మనం ముందు చెప్పుకున్నాం, కానీ ఇదే ఎందరినో మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24:7. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచు. అక్కడక్కడ కరువులను. ఇంకొక మారు చదవండి. చాలు. 6వ వచనం. హల్లెలూయా. యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి మీరు, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధమే. ఈ యుద్ధముల గురించిన ఒక మర్మము ఒక సేవకుని ద్వారా నేను తెలుసుకున్నాను. మీకు పంచకపోతే నా హృదయం ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటి, ఆయన ఎవరో చెప్పిన మాట నువ్వెట్టా చెప్తావు, నువ్వు పొందుకో అని బోధించే వాళ్ళు ఉన్నారు. కాదు, ఆత్మీయులు పెద్దలు చెప్పిన మాటలను మనం స్వీకరించి పాటించుట అది ఎంతో ఉన్నత భాగ్యం. పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి, మీరు నన్ను పోలి. హల్లెలూయా. ఒకరిని పోలి ఒకరిని కాపీ చేసి, మంచివారిని, హల్లెలూయా, చెడ్డవారిని కాదు, మంచివారిని కాపీ చేసి బ్రతుకుట ఎంతో ఉత్తమం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఎన్నో ఉపమాన రీతిగా ఎన్నో వాక్యాలు మనకు బోధించాడు. స్తోత్రము కలుగును గాక. చిన్న మ్యాథ్స్ చేస్తారా? చిన్న మ్యాథ్స్ చేస్తారా? వచ్చా? 28 + 7 + 19 + 14 ఎంత? క్యాలిక్యులేటర్లు తీయండి నాయన. 28 అంటే 28వ తారీఖు జూలై. 7 అంటే జూలైనా. 1914 కలిపితే 68 వస్తుంది. 28 + 7 + 19 + 14, 1914. 2 ముక్కలు చేయాలి. హల్లెలూయా. కలిపితే 68. రాసుకోండి, మీ పుస్తకాలు తెచ్చుకోమన్నాను కదా, అందుకే రాత్రి దేవుడు బలంగా ప్రేరేపించబట్టి మీకు ఈ వాక్యములు చెబుతున్నాను, ఈ మర్మములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి తీయండి. 28 + 7 + 1914. ఇది ప్రపంచ మొదటి యుద్ధం జరిగే ప్రారంభమైన దినం. హల్లెలూయా. 28 7 1914. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం 1 9 1939. 1 9 1939. హల్లెలూయా. ఇది
రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభించబడిన సంవత్సరం దినం. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహిస్తున్నారా? వేసారా? 1 + 9 + 19 ఎంత వచ్చింది? 19 + 39 ఎంత వచ్చింది? 68. ముందుది కూడా అంతే. చూడండి, ఈ న్యూమరికల్ వాల్యూస్, అంకె శాస్త్రం ప్రకారం కూడా అంకెలు ఎవరివి? ఈ జ్ఞానం అంతా ఎవరిది? దేవునిది. హల్లెలూయా. ఇది మొదటి ప్రపంచ యుద్ధము. క్యాలిక్యులేట్ చేస్తే 68 వచ్చింది దాని టోటల్. రెండవ ప్రపంచ యుద్ధం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎప్పుడు 1939తో అయిపోయాయి. ఇప్పుడు 2022 లెక్క చెప్తా. 2 24 24వ తారీఖు 2వ నెల 2022. 2 + 2 24 + 2 + 20 + 22 కలిపితే ఎంత వచ్చింది? 24 + 2 + 22. ఇదే రోజున పుతిన్ గారు ఉక్రెయిన్ మీద దాడి చేశాడు. చూసారా? దీన్ని బట్టి మూడవ ప్రపంచ యుద్ధం మొదలై 23, 24, 25 3 ఏళ్ళు మొదలైపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు 4 ఏళ్ళు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం కూడా ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యి దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది. మొన్న ఫిబ్రవరి 24తో. హల్లెలూయా. బహు గారడీగా లేదు, గమ్మత్తుగా లేదు. టోటల్ చేస్తే మూడిటికి 68 వచ్చినాయి, 3 ప్రపంచ యుద్ధాలకు. హల్లెలూయా. ఇదే జనం మీదకి జనము రాజ్యం. ఈ వచనమే నాకు ఆ దైవజనుడు చెప్తుంటే గుర్తొచ్చింది. మీకు మరలా సాయంత్రం మీకు అన్నీ వాట్సాప్లో పెడతాను. వాట్సాప్లో ఉన్న వాళ్ళు నన్ను ఫాలో అవ్వచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే గడిచిన ఆదివారము ముగింపులో ప్రకటించాను, రష్యాని ఏలుబడి చేస్తున్న ఆ నియంత వ్లాడిమిర్ పుతిన్, అలాగే ఉక్రెయిన్ రాసుకుంటే మీకు ఉత్తమం. ఏదో అనుకుంటాం కానీ బైబిల్ ఈజ్ నథింగ్ బట్ హిస్టరీ అండ్ ఫ్యూచర్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలంలో జరిగిన చరిత్ర భవిష్యత్తు కూడా రిపీట్ అవుతుంది. గడిచిన సమయాల్లో మనము చెప్పుకున్నాం, ఎస్తేరు గ్రంథము హిట్లర్లో నెరవేరిందని. గుర్తున్నదా? నేను సేవ ఆరంభంలో చెప్పాను, మేలోనో జూన్లోనో. ఎస్తేరు గ్రంథము హిట్లర్లో ఆ యొక్క హామానేనా? హామానికి ఎంతమంది? 11 మంది బిడ్డలు. ఆ 11 మందిలో ఒకటి కూతురు. అలాగే హిట్లర్కి 11 మంది. అతను పురుషుడు కాదు, అతను వేరే బ్యాచ్. అతనికి 11 మంది రైట్ హ్యాండ్స్. వారిలో ఒకడు అతనిలాగే పురుషుడే కానీ స్త్రీ స్వభావే. చూడండి, అలాగే వారి మరణము కూడా వీరు ఎలా అయితే ఉరివేయబడ్డారో లేదా ఒకే దినమున ఎవరు? హామాను. అట్టి రీతిగానే ఒకే దినమున వీరందరూ ఉరివేయబడ్డారు. అలాగే ఇంకొక సిమిలారిటీ మనం చూడొచ్చు. హామాను యొక్క చెప్పాను కదా, కుమార్తె ముందుగానే చనిపోద్ది, ఆత్మహత్య చేసుకుని. సేమ్ అదే రీతిగా ఈ స్త్రీలాగా కనబడే హిట్లర్ బాడీ గార్డ్స్ రైట్ హ్యాండ్స్లో ఒక్కడు ముందుగానే తన ప్రాణం తానే తీసుకుంటాడు. అలాగే చివరిలో వారి రేడియోస్లో కూడా రికార్డ్ అయింది. వారు రేడియోస్లో కూడా ఆ దినాల్లో వెలువడింది. వారు ప్రకటించారు, అయ్యో ఆ హామాను పొందిన శ్రమ, ఆ హామాను వారికి గుర్తు చేశాడు దేవుడు. వాళ్ళు క్రైస్తవులే, ఈ యూదులు పెరిగిపోతున్నారు అని. సేమ్ ఈ దురాత్మల చేత మనుషులను చంపుతున్నారంటే, ఈ వ్యాధులు వదులుతున్నారంటే ఖచ్చితంగా ఎవరి ప్రభావంతో? అపవాది యొక్క ప్రభావంతో. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. పుతిన్ గారు 2020లో 68వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. హల్లెలూయా.
ఏ సంవత్సరంలో? 20లో 68వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆయన రెఫరెండమ్ టు ఇంక్రీజ్ హిస్ పవర్, ఒక రెఫరెండాన్ని ప్రవేశపెట్టాడు. తన యొక్క అధికారాన్ని పెంచుకుంటాక 2036 వరకు నేనే ఉండాలన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి నాయకులు ఈ గడిచిన సంవత్సరాల్లో ఈ ప్రజాస్వామిక ప్రపంచం అంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలే ప్రపంచం అంతా. కానీ 2020 ఆయన పుట్టినరోజు అక్టోబర్ 7, ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిన తేదీ కూడా అక్టోబర్ 7. చూడండి ఎన్ని సిమిలారిటీస్, ఎన్ని కంపారిజన్స్ మనం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా ఒక జ్ఞానయుక్తముగా గ్రహించే వారికి ఎంతో వింతగా వెళ్తూ ఉంది. నీవు నేను గ్రహిస్తున్నామా అనేది ఈరోజు ప్రశ్న. హల్లెలూయా. చూడండి, ప్రపంచ మొదటి యుద్ధం క్యాలిక్యులేట్ చేస్తే 68 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వార్స్ అంట. 68 అంటే యుద్ధానికి సూచన అంట. హల్లెలూయా. గ్రహిస్తున్నావా? 2022 ఫిబ్రవరి 24వ తేదీన టోటల్ చేస్తే మరలా వచ్చిన సంఖ్య 68. గడిచిన 2020లో ఆయన పుట్టినరోజు చేసుకున్నాడు ఘనముగా. దేశంలో 2036 వరకు, అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? ఇంచుమించు 11 సంవత్సరాల వరకు నేనే అనులాగున చట్టము చేశాడు. తన అధికారాన్ని పెంచుకున్నటకు భయంకరమైన నియంత వలె వ్యవహరించి అనేక ప్రతిపక్ష నాయకులను హతమొందించాడు. ప్రతిపక్షమే లేకుండా చేసుకున్నాడు. తను ప్రశ్నించే వారిని లేకుండా చేసుకున్నాడు. ఇదే అపవాది యొక్క భయంకరమైన ప్రణాళిక. ప్రశ్నించేవారు లేకుండా చేయాలి, సంఘాన్ని నీరుగార్చాలి, మనుషులను పాపములో పడివేసి అతను చేశాడు కదా నేను చేస్తే తప్పే ఉంది. ఆ యొక్క నైతికతను, ఆ యొక్క ఏమంటారు ఖచ్చితత్వాన్ని తగ్గిస్తున్నాడు మనుషుల్లో. ఇదివరకు రోషం కలిగి నిలబడేవారు సేవకులైనా విశ్వాసులైనా. ఈ దినాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంటే తెలుగులో ఏమంటారు? సర్దుకుపోతున్నారు. చప్పట్లు కొట్టున్నారు, సర్దుకుపోతున్నారు. చప్పట్లు కొట్టండి, నిద్రపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మేల్కొల్పు ఉంటేనే మీకు కాస్త బీపీ కొంచెం పెరుగుద్ది. బీపీ పెరగాలి సంఘంలో, లేకపోతే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, స్తోత్రం కలుగును గాక. 2020లో 68వ సంవత్సరంలో అడుగుపెట్టి ఇక ఆయన చచ్చేంత వరకు నేనే అని ప్రారంభించాడు. అలాగే గడిచిన వారం చెప్పుకున్నాం. దేని మీద యుద్ధం? యుక్రెయిన్ మీద పడ్డాడు. ఒకప్పుడు ఈ సోవియట్ యూనియన్ అంటే ఒకసారి ఎహెజ్కేల్ గ్రంథం తీయండి. ఎహెజ్కేల్ గ్రంథం 38:1. ఎహెజ్కేల్ 38 చూడమాకండి. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషేకునకును. అందరు చూస్తున్నారా? ఇవన్నీ మర్మాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి, విడుదలతో పాటు ఈ మర్మాలు తెలుసుకుంటేనే మనం ఎంత భయంకరమైన దినాల్లో ఉంటున్నామో మీరు గ్రహించి జాగ్రత్తగా బ్రతుకుతారని పరిశుద్ధాత్ముని ప్రేరేపణను బట్టి ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నా. చదవండి. నరపుత్రుడా, మా గోగు దేశపు వాడగు గోగు. నేను చదువుతాను, తల్లి కష్టపడి మాకు, నేను చదువుతాను. అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపమని దేవుడు అంటున్నాడు. ఏమని ప్రవచింపమంటున్నాడు? రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి యొక్క గోగు. ఈ దేశాలన్నిటికీ ఇప్పుడు గోగు అంటే ఏమీ లేదు. మాస్కో, గోగు, మాగోగు అని అన్న చూసారా? గోగును ఇప్పుడు ఎక్కడో చదివాం మనం. మాగోగు దేశపు వాడగు గోగు. మాగోగు అంటే ఏమీ లేదు, ఈ రష్యానే. మాగోగు అంటే రష్యా, మాస్కో.
మాస్కో దేవుని దేశమే, కానీ ఈ దినమును భయంకరమైన రీతిగా ఒక క్రోధముతో తానే ఏలుబడి చేయాలని ఈ ప్రకటన గ్రంథము నెరవేర్పు కొరకు సిద్ధపరచబడినది. చూడండి, చదవండి. అది అధిపతి గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. గోగుకు దేవుడు విరోధి అయి ఉన్నాడు, అందుకే వాడు రెచ్చిపోతున్నాడు. దైవజనులు చెప్పిన ప్రవచనము ఇప్పటికే 2022 నుంచి లెక్కండి ఎన్ని సంవత్సరాలు? 3 ఏళ్ళు. గడిచిన ప్రపంచ యుద్ధాలు ఎన్ని జరిగినాయి? 2, ఒక్కొక్కటి 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల్లో ముగించబడినా లేదా? రెండో ప్రపంచ యుద్ధం బాగా గుర్తు, 1914 నుంచి 18 వరకు జరిగింది. మొదటిది హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఎప్పటి నుంచి? 39 నుంచి 44-45 వరకు జరిగింది అనుకుంటాను, మర్చిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 45 తర్వాత 1945 తర్వాత చిగురించింది. ఏంటది చిగురించినది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలోనే మీరు ఒక్కసారి తీస్తే లూకా 21:10-13. ఇది ఇందాక చదివామా? చదువు 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 చదువు. ఇది ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. హల్లెలూయా. మహాభయంకరమైన విషయాలను ఈ శాస్త్రవేత్తలు ఈ దేశాల్లో ఉన్నవారు దాచారు. ఇవన్నీ ఫేక్ అని కొట్టుబడేస్తున్నారు. ఈ 1945, 46లో ఇజ్రాయేల్కి, 47లోనో 48లోనో ఈ ప్రపంచ దేశాలన్నిటికీ, మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు? 47, నెక్స్ట్ సంవత్సరం 48లో ఇజ్రాయేల్కి వచ్చింది. ఈ 46, 47, 48 ఈ దినాలలో ప్రపంచమంతా యుద్ధములతో ఉండినప్పుడు ఆకాశంలో ఏమొచ్చినాయి అంట? భయోత్పాతములను, గొప్ప సూచనలు. జీవులు మనతో పాటు మనకు కనపడని జీవులు అనేకం ఉన్నాయి, అవి ఆత్మజీవులు అంటారు. హల్లెలూయా. దేవుడు మనకి కొన్నిటిని సహాయకులుగా, మన ప్రార్థనలను దేవునికి తీసుకెళ్లేవిగా దేవదూతలతో పాటు అనేక జీవులు ఉన్నాయి. గ్రహించండి, అనేక జీవులు ఉన్నాయి. ఇటువంటి జీవులు మనుషులను రాకడ కొరకు సిద్ధపరచుటకు గాను, అలాగే ఎన్నో వింతలు ఈ వచనం ప్రకారం ఈ వింతలు కలిగినాయి అంట. కానీ అన్నిటినీ కొట్టుబడేశారు. నెక్స్ట్ 1-2 సంవత్సరాలు 1948లో జూలై మాసంలో అనుకుంటా ఇజ్రాయేల్కి స్వాతంత్రం వచ్చి ఒక దేశంగా ఏర్పడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, గ్రహించండి, మనము ప్రపంచ యుద్ధము ప్రారంభించబడి, అందరూ అంటున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధము ప్రపంచ 3వ యుద్ధానికి దారి తీయొచ్చని. విన్నారా లేదా ఈ వార్త? ప్రపంచ 3వ యుద్ధానికి ఈ యుద్ధం దారి తీయొచ్చని విన్నామా లేదా? విన్నవారు చేయొద్దండి. వినలేదు కదా? స్తోత్రం. ఇప్పుడు వింటున్నారు కదా? జాగ్రత్త. 2022 నుంచే ఈ 3వ ప్రపంచ యుద్ధము ఆరంభమైపోయింది. మొదట్లో ప్రపంచ యుద్ధాల చరిత్ర తీయండి. మొదటి 2 ప్రపంచాలు కూడా యుద్ధాలు కూడా 1-2 దేశాలకే పుట్టి అలా 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 పాకుకుంటా భయంకరమైన వ్యాధులను చేసుకుంటా చూశారు కదా. ఆ కరోనా మొదలైంది. నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే 2022లో ఈ యుద్ధం మొదలైంది. తర్వాత ఇజ్రాయేల్ అంటుకుంది. ఇజ్రాయేల్ అంటుకుందంటే ఇంతకు మించిన ఇంకొక లేదు. నెక్స్ట్ ఫిన్లాండ్, పోలాండ్ ఆ దేశాల మీద పడబోతున్నారు. చిన్నగా ఒక్కొక్కటి అంటుకుంటుంది. యూరోప్ దేశాల్లో మహమ్మదీయుల ప్రాబల్యం పెరుగుతోంది. మహమ్మదీయులు అనేక పట్టణాల్లో కార్పొరేటర్ స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రతి దాంట్లో చైర్మన్స్ అయిపోయారు. చూడండి, దేవుని బిడ్డల
స్థానంలో అన్యులు ఏలుతున్నారు. చూసారా ఎంత వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు క్రిస్టియానిటీని బ్యాన్ చేశాడు. మనకు తెలియదు. ఆ సేవకుడు చెప్తుంటే ఈ వార్త అంతా ఏ బీబీసీ వాడు ఏబీసీ వాడు తేలేదు కదా, ఏబీసీ న్యూస్ కూడా ఉంది, ఏది ఎవరు తేలేదు కదా అని నేను పరిశోధిస్తే నిజంగానే రష్యాకి సంబంధించిన ఇప్పుడు మన సిబిఎం, లూథరన్, మెథడిస్ట్ సంఘాలు ఎలాగో అలాగే ఆర్థడాక్స్ చర్చెస్ అని పెద్ద పెద్ద సిటీస్లోనే ఉంటాయి. ఇవి ఉక్రెయిన్లో ఎక్కువ. రష్యన్ ఆర్థడాక్స్ చర్చెస్ని బ్యాన్ చేసి పడేశాడు. ప్రార్థనలు చేయడానికి వీల్లేదన్నట్టుగా బ్యాన్ చేసి పడేశాడు. ఎవరు? ఉక్రెయిన్ అధ్యక్షుడు. చూసారా, క్రైస్తవ దేశాలే, అతను పైగా యూదుడే. జెలెన్స్కీ అన్నవాడు చిన్న దేశమే. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో భాగమే, ఒక చిన్న రాష్ట్రంగా ఉండేది. చూసారా ప్రపంచ పరిస్థితులు. అంత చిన్న దేశానికి అధ్యక్షుడు గడిచిన 10 దినాల క్రితము ట్రంప్తో వాదించాడు. చూసారా, చూడలేదా? మీకు మన సీరియల్లే కావాలా? ఆ భయంకరమైన నాటకాలే కావాలా? ఆ రంగులు పూసుకునే వాళ్ళు, ఆ అపవాది సంబంధులను చూచి ఎంతకాలం ఆనందిస్తారు? మీ హృదయాలు మండట్లేదా? భయంకరమైన రీతిగా ప్రపంచ యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభింపబడి 3 సంవత్సరాలు గడిచిపోయినాయే. మీరు గ్రహిస్తున్నారా? మొదటిది క్యాలిక్యులేట్ చేస్తే 68 వచ్చింది. 68 అనగా యుద్ధమునకు సూచన. ఆ నెంబరే యుద్ధానికి సంబంధించినదంట. ఈ 68 ఏళ్ల వయసులో పుతిన్ గారు తానే 2036 వరకు ఉండేటట్టుగా తానే ప్రకటించుకున్నాడు. అమెరికా కూడా ఏమీ చేయలేదంట రష్యాని. దైవజనుల ప్రవచనం. అమెరికా కూడా ఏమీ చేయలేదు. ఈ మాగోగు అంటే అనేక ఇప్పుడు క్రైస్తవ పండితులు ఉంటారు కదా, మాగోగ్ అంటే ఒకటి చైనా, ఇంకొకటి రష్యా. ఈ చైనా యొక్క గుర్తు మనం చెప్పుకున్నాం, ఘట సర్పము. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? చెవి గలవాడు వినును గాక అన్నట్టుగా మీరు గ్రహిస్తున్నారా? ఆ ఘట సర్పము, ఈ యొక్క మాగోగు దేవునికి విరోధులను ఇందాక హెజ్కేల్లో చదువుకున్న హెజ్కేల్లో వీరిరువురు కలిసి ఈ ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు. వారి కిందకి రాబోతుంది కూడా. ఈ 3వ ప్రపంచ యుద్ధము ముగించేలోపు ఈ దేశాల క్రిందకి ప్రపంచం వెళ్ళబోతూ ఉంది. ఇంకా సిద్ధపడని వారు, ఇంకా పాపమునే జుర్రుకుంటున్నవారు మారండి, లేకపోతే అంతము అతి సమీపముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలి మీకు, స్తోత్రం, 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 స్తోత్రం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ మాటలు రాసుకున్నారు కదా, ఈ సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకున్నారు కదా, గ్రహిస్తున్నారా? ఇంకొక మాటలోకి వెళ్ళబుద్ధి కావట్లా. మీరు గ్రహిస్తున్నారా? మొదటి ప్రపంచ యుద్ధం 68 టోటల్, 2వ ప్రపంచ యుద్ధం 68 టోటల్. 68 ఏళ్ళకి 2020 సంవత్సరం, ఇప్పుడు ఆయనకి 72-73 ఏళ్ళు. ఆయనకు 68వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు పుట్టినరోజు చేసుకొని ఈ విధంగా ప్రకటించాడు. కాబట్టి ప్రపంచము నియంతల చేతిలో ఉన్నది. ఎలక్షన్లు ఏదో జరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఎలక్షన్లన్నీ ముందే ప్లాన్ చేయబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. పేరుకే ప్రజాస్వామ్య దేశాలుగా మారబోయినాయి. టర్కీ తెలుసు కదా, నార్త్ కొరియా తెలుసు కదా. ఇవి బయటకు కనిపిస్తున్నవే. కనిపించిన దేశాలు అనేకం. చాలామంది అంటున్నారంట, ఊరికే ట్రంప్ అంటున్నాడు, ట్రంప్ అభిమాన సంఘం అధ్యక్షుడిలా తయారయ్యాడు అంటున్నారంట. నాకేం అవసరం ట్రంప్ గారి గురించి చెప్పటం? ట్రంప్కి ఈటీ కలిపితే ట్రంపెట్, బూర. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ పరిశుద్ధులని నేను అన్ను, వీరందరూ సరైన వారని నేను అన్ను. కానీ వీరందరూ వారికి తెలియకుండానే దేవుని గ్రంథాన్ని నెరవేరుస్తున్నారు. హల్లెలూయా. వీరందరూ ఒక పాత్రలుగా వాడబడుతున్నారు అంతే. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఎవరి పని వాళ్ళు చేస్తా దేవుని రాకడకు
పరిస్థితులను సుగమం చేస్తున్నారు. కాబట్టి మీరు గ్రహించండి. ఇంకొక మాట, బలమైన మాట, 1 తిమోతి, తెలుగులో సరిగ్గా లేదు, మీరు ఒకసారి తీయండి. 1 తిమోతి 4:1. అర్థమైందండి? తిమోతి గారు, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఎన్నో అధ్యాయం, 4:1 చదవండి. అక్కడ ఆగుము. ఇంగ్లీష్లో చాలా క్రొత్తగా ఉంది. తెలుగులో, ఇంగ్లీష్లో ఎంత ఉంటే తెలుగులో ఎంతే రాయబడి ఉంది చూడండి. బట్ ద స్పిరిట్ సెయిత్ ఎక్స్ప్రెస్లీ దట్ ఇన్ లేటర్ టైమ్స్ సమ్ షాల్ ఫాల్ అవే ఫ్రమ్ ద ఫెయిత్. విశ్వాసములో అనేకులు ఈ అంత్య దినాల్లో భ్రష్టులు అయిపోతారంట. హల్లెలూయా. నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఈ దినం పరీక్షించుకో. భ్రష్టత్వంలో ఉన్నావా? భ్రష్టత్వం అంటే ఏంటి? అలవాటు అయిపోయింది. ఆ పాపము నీకు అలవాటు అయిపోయింది. ప్రార్థన చేయకపోవటం నీకు అలవాటు అయిపోయింది. చేయకపోవటం, స్తుతించకపోవటం నీకు అలవాటు అయిపోయింది. ఎంత భ్రష్టత్వానికి ఇంకొక మాట ఏమంటారు? దేవుడు మనలో పెట్టిన హృదయం కఠినము ప్లస్ 2 చెప్తా ఉంటాయి. ఒకటేమో ఒక మనసేమో చెయ్యమంటది, ఇంకో మనసు చెయ్యొద్దంటది. ఆ మనసు పేరేంటి? మనస్సాక్షి. హల్లెలూయా. మనస్సాక్షిని చంపేసిన వాడు భ్రష్టుడు. ఆమేన్, ఆమేన్. ఓ స్పందించండి. చనిపోయిన స్థితిలో ఉండొద్దు, సంఘములో జీవం కలిగి ఉండండి. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు చెప్పుకుంటున్నాం? మనస్సాక్షిని చంపివేసిన వాడు భ్రష్టుడు. పర్లేదులే, అందరూ చేస్తున్నారుగా, అందరూ ఆ మార్గాన్ని వెళ్తున్నారుగా, అందరూ తాగుతున్నారుగా, అందరూ తిరుగుతున్నారుగా, ఏమైందిలే అన్నది వచ్చిందా? నువ్వు భ్రష్టుడివి, భ్రష్టత్వంలో ఉన్నావు. దయచేసి అట్టి భ్రష్టత్వం కలుగు చేయ దురాత్మ యేసు నామములో, యేసు రక్తం ద్వారా వదిలిపోయి మీరందరూ విడుదల పొందుకొందురుగాక. మన కుటుంబాలు విడుదల పొందుకొందుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో అపవాదిని ఎదిరించుదురుగాక, ఆత్మలో గర్జించుదురుగాక. తద్వారా మీకు విడుదల. ఆమేన్. షల్ ఫాల్ అవే ఫ్రమ్ ద ఫెయిత్. విశ్వాసంలో పడిపోతారంట. భ్రష్టత్వంలో, విశ్వాసంలో పడిపోతారు. గివింగ్ హీడ్ టు సెడ్యూసింగ్ స్పిరిట్స్. ఎంతో తమ యొక్క సమస్తం అప్పగిస్తారంట శోధించు దురాత్మలో. సెడ్యూసింగ్ స్పిరిట్స్, వ్యభిచారములో, ధనాపేక్షలో శోధించే దురాత్మలకు. ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో లేదు. మోసపరిచే ఆత్మలే అని ఉంది. సెడ్యూసింగ్ స్పిరిట్స్, శోధనలో పడేసే విధంగా, పాపమునికి ఈడ్చుకు వెళ్ళే విధంగా మరలా శోధించమంటారంట అపవాదిని. నన్ను శోధించు, నాకు పాపమే కావాలి. నాకు అనుకున్నాం కదా, జుర్రుకుంటున్నారు. అట్టి బంధకాల నుంచి విడుదల పొందుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. సెడ్యూసింగ్ స్పిరిట్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ డీమన్స్. అపవాది యొక్క బోధ, అపవాది బోధలు అధికమైపోయినాయి. భజేంద్ర సింగ్ గారు అని తెలిసిన పడుద్దా? వదిలే, పడపోయినా పర్లేదు, స్తోత్రం. భజేంద్ర సింగ్ గారని అద్భుతమైన, సింగ్ అంటే ఎవరు? సిక్కులు. వారు అసలు మారు మనసు పొందటమే చాలా కష్టం. భక్త్ సింగ్ గారి తెల్లేనా? ఏమంటది? సాధు సుందర్ సింగ్ గారి తెల్లా? అయ్యా నువ్వు ఆ భయంకరమైన దేశానికి వెళ్తున్నావు. భక్త్ సింగ్ గారి తెల్లా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకుంటాక వెళ్తున్నావు, అక్కడ ఆ క్రైస్తవులు అనే వాళ్ళు ఉంటారు, నిన్ను మార్చేస్తారు, జాగ్రత్త అని చెప్పి పంపించింది. అటువంటి కఠినులు సిక్కులు. హల్లెలూయా. కానీ అటువంటి వ్యక్తులు భజేందర్ సింగ్ అని, అంకుర్ నౌరాలా అని, వీరందరూ భయంకరమైన రీతిలో లక్షల మంది మారిపోతున్నారండి. భయంకరమైన సిక్కులు. మాకు ప్రత్యేక దేశం కావాలనే ఖలిస్తానీయులు వీరిలో కొంతమంది. అందరూ కోరుకోవాలిగా. కొంతమంది ఉండాలనుకుంటారు, కొంతమంది విడిపోవాలి అనుకుంటారు.
అటువంటి వ్యక్తి మీద ఎందరినో మారుస్తున్నాడు. ఆయన పిలవగానే దయ్యాలు పరిగెత్తుకుంటూ వచ్చి సమాధానం చెప్పి వెళ్ళిపోతాయి, విడుదల పొందుకుంటారు. అనేక చనిపోయిన వారిని స్వస్థపరిచి బ్రతికిచ్చాడు, అనేకులు లేవనెత్తాడు ఆయన. అటువంటి సేవకుడి మీద 2018లోనే ఒక మారు ఆయన్ని రిమాండ్కు తరలించారు. ఏంటి, ఒక స్త్రీ కేసు పెట్టింది, నన్ను మానభంగం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను ఇది చేశాడని. 2014లోనే లక్షల మందిని మార్చిన సేవకుడిని. ఇప్పుడు మరలా ఇంకొక తల్లి తయారైంది, 22 ఏళ్ళు అంట ఆమెకి. పాపం కొయిర్లో ఉంటుందంట, వెనక మళ్ళీ ఎప్పుడు ఉంటారు, ఆరాధించుకుంటా ఉంటారు. నన్ను 2021 నుంచి ఇది చేశాడని, 23 వరకు నన్ను వాడుకున్నాడని, నన్ను చేర్చాడని, నన్ను నేను కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఇంత బిజీ సేవకుడు ఆమె వెంబట పడేవాడు అంట. చూడండి, చెప్పటానికి ఆధారం ఉందా? అంత బిజీ సేవకుడు ఈమె కాలేజీకి వెళ్తుంటే ఎవరు గుర్తించరా, ఏంటి అమ్మాయి వెంబట పడుతున్నాడు? ప్రాఫెట్ గారు, ఆయన ప్రవక్త అంటారు, ప్రాఫెట్ భజేంద్ర సింగ్ అని. అటువంటి భయంకరమైన మోసపరుచు దురాత్మలు ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు మరలా తమ యొక్క ఉరులు పన్నాగాలు వ్యవస్థ అంతా వారి చేతిలోనే ఉంది కదా. ఎప్పుడు ఏంటి ఎంతమంది మారిపోతున్నారు? ఆ గ్రామంలో జలంధర్లో, ఆ గ్రామం పేరు ఏదో ఉంది, అక్కడ ఆ ప్రాంతం వారు ఎవరు రారంట చర్చికి. ఆ మాట వారు అంటుండగానే తాతయ్య గుర్తొచ్చేయండి. ఈ రోడ్డు వాళ్ళు మారు మనసు పొందరు ఏంటని ఎప్పుడు బాధ ఆయనకి. ఎక్కడెక్కడో లామోల నుంచి, అన్యజనుల నుంచి, ఇతర కులాల నుంచి, ఇతర జాతుల నుంచి అనేకులు వస్తున్నా సరే ఈ రోడ్డు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆ మాటే గుర్తొచ్చింది. అనేకులు వస్తున్నారు కనుక బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్తారంట, గంటలు ప్రయాణించి. కానీ ఆ ఊరోళ్ళు వెళ్ళరంట. వీళ్ళందరూ అన్నదమ్ములు కలిసి ఈ అమాయకులతో ఆటలాడుతున్నారని చెప్పి వారి మీద భయంకరమైన హింస చేస్తున్నారు. కాబట్టి ఈ సేవకుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. ఈ మోసపరచు దురాత్మ దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అనేకులు. దయ్యములు ఏం బోధిస్తున్నాయి? స్వస్థతలు లేవంటున్నాయి. కొన్ని దయ్యాలు మైకులు పట్టుకుని స్వస్థతలు లేవంటున్నాయి, ఆశీర్వాదము లేదంటుంది, అన్ని భాషలు లేవంటుంది, ఆత్మవరాలు లేవు, ఆగిపోయినాయి అంటున్నాయి దయ్యాలు ఈరోజు మైకు పట్టుకుని సేవకులుగా. కాబట్టి అటు వారిని వెంబడించుకుండుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సెడ్యూసింగ్ స్పిరిట్స్, ఈ యొక్క శోధించు దురాత్మల నుంచి మన కుటుంబాలు, మనము అందరము, మన గ్రామము విడిపింపబడాలని అనుదినము ప్రార్థింప మనవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించే సంఘాలు ఈ దినాన ఎక్కువైపోయాయి. కొన్ని తినొద్దు అంటున్నారు. ప్రతి ఆహారము అంటే మరి కొన్ని హేయమైన ఉన్నవి వాటిని కాదు, ప్రతి ఆహారము శుద్ధీకరించి దేవుని స్తుతులు చెల్లించి పుచ్చుకొనుట మంచిది. హల్లెలూయా. అలాగే వివాహములు ఏమిటది? వివాహములు నిషేధిస్తున్నారంట కొన్ని సంఘాలు. అది కరెక్ట్ కాదు. దేవుడు ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట అని వాక్యం చెబుతుంటే సరే, ఇక వారి నడిపింపు వారిది, కానీ బలవంత పెట్టుట మంచిది కాదు. దేవుడు కొంతమందిని ప్రత్యేకపరుచుకుంటాడు. ప్రకటన గ్రంథంలో వారి కొరకు 144,000 మంది ఎవరో తెలుసా? స్త్రీని ముట్టని వారు, వివాహము లేనివారు. హల్లెలూయా, హల్లెలూయా. వివాహము కాని వారు 144,000 మంది పెద్దల సమూహంలో వారు ఉంటారు. గుర్తున్నదా? వాళ్ళు బైబిల్ చదువుతున్నారా బిడ్డలారా? దేవుని బిడ్డలారా, బైబిల్ తీస్తున్నారా? ఆదివారం దుమ్ము దులిపి తీసుకొస్తున్నారు, ఉపయోగం లేదు. లాగేసుకునే రోజులు రాబోతున్నాయి. లాగేసుకునే రోజులు అతి సమీపంగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధం ఏం లేదు, ఒక్క చిన్న నొక్కు నొక్కాడా అధ్యక్షుడు
ఆ బెంచ్ కిందే ఉంటాయంట, అమెరికా అధ్యక్షుడి కింద బెంచ్ కిందే ఒక బటన్ నొక్కితే 5 నిమిషాల్లో తను అనుకున్న ప్రాంతం మొత్తం భస్మం అయిపోద్ది. హల్లెలూయా. అట్టి స్థితికి మానవుని జ్ఞానం పెరిగిపోయింది. పెరుగుట పెరుగుట హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రపంచ అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి 6వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. వేరే ఒకరు చదవనివ్వండి, మీరిద్దరు కాదు, మీరిద్దరు చదివేశారు, ఇంకొకరు చదవండి 6వ వచనం బిగ్గరగా. పెంపారుచు. పెంపారుచు అంటే హల్లెలూయా ఏంటది? సుబోధ, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెరుగుదుముగాక. ఆమేన్, ఆమేన్. విశ్వాస చెప్పాలి, సుబోధ, మంచి మంచి బోధలోనే మీరు ఉండుదురుగాక. హల్లెలూయా. పెంపారుచు, పెరుగుచు. హల్లెలూయా. చదవండి. క్రీస్తు యేసునకు, ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసునకు మంచి పరిచారకులుగా మనం మారిపోదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఆదివారం స్టైల్గా వచ్చిపోయే విఐపీలు కాదు మనం. ఆమేన్. విఐపీలు కాదు మనం, దేవుని బిడ్డలమై ఉన్నాం. ఆమేన్. మన ఇంటి పని అన్నట్టు ఉండాలి. మన ఇంటి పనిలో మనం విఐపీలాగా ప్రవర్తిస్తామా? ప్రవర్తించం. తగ్గించుకుని బాత్రూమ్లు అయినా గడుక్కుంటాం, ఏదైనా చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు చెప్పాడు, ఇది ప్రపంచ యుద్ధం ప్రారంభమైపోయి 3 సంవత్సరాలు అయిందని. ఇక మీరు ఏం చేయాలి? ఈ వార్తను నలుదిశలా ప్రకటించాలి. ఈ సుబోధను నలుదిశలా ప్రకటించి అనేకులను సంఘానికి తీసుకురావాలి. హల్లెలూయా. ఎందుకంటే అతి త్వరలో సంఘము విస్తరించబడబోతూ ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనము 7 సంఘాలు కట్టబడాలని. ఆమేన్ అనలా? ఆమేన్. అనేక సంఘాలు కట్టబడాలి. అనేక మంది ఇప్పుడు దాదాపు మొన్న సేవకుల సదస్సు జరిగింది. ఒక సేవకులు మాతో మాట్లాడుతూ దాదాపు 11 మంది సేవకులు ఈ సంఘం ద్వారా రేపబడ్డారు. మహిమ కలిగిన సేవను, పరిచర్యను జరిగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలామంది లేపబడాలి. అందుకే అపవాది యవ్వనస్తుల మీద అపరిమితమైన దాడి చేస్తున్నాడు. మీరు స్థిరపడిపోయారు, మీ పనులకు మీరు ఇదైపోయారు. ఇక సేవా పిలుపు ఉన్నవారు అనేకులు ఉన్నారు మన సంఘంలో, యవ్వనస్తులు. వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కానీ వారినే దేవుడు భయంకరమైన రీతిగా బంధించేసి తమ యొక్క కోరికలు చొప్పున తాము ప్రవర్తించే విధంగా అపవాది లోకములోకి ఈడ్చుకుపోతున్నాడు. దేవుడు ఇంకా మరెవ్వరిని అట్టి స్థితిలో దేవుడు చేయకుండునుగాక. ఆమేన్. అంత్యకాల మంట వారిలో పుట్టునుగాక. ఆమేన్. మంట పుడితే, ఆ భారం పుడితే అనేకులు వ్యసనాల చేత, అలవాట్ల చేత, చెడు తిరుగుళ్ళ చేత, భయంకరమైన డ్రగ్స్ చేత, అక్రమ సంబంధాల చేత, ఇంక చెప్పుకోలేని పాపాలు అనేకం వాటిలో పడిపోయి నలిగిపోతున్నారు. సంఘం ప్రార్థించాలి. యవనస్తులు మోకాళ్ళు కట్టాలి. మెలకువ కలిగి ఎన్నో ఉపవాస కూడికలు జరగాలి. తద్వారానే మనము ఆ దురాత్మల సమూహాలను జయించగలము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి. అది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించుదురుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పట్లా ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రం అంటున్నాడు దేవుడు. పాపం అంటున్నాడు. అపవిత్రం అంటే ఏంటి? అపరాధం. జాగ్రత్త. అక్కర్లేని ముచ్చట్లు అపరాధం అని వాక్యం ఘోషిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించు, గ్రహించు, గ్రహించు. 68 మర్చిపో మాకు. 68 అంటే ఏంటి? యుద్ధం. చూసారా? 68 సంవత్సరాలకు ఆయన అట్లా ప్రకటించడం ఏంటి? ఆ చిన్న దేశానికి అధ్యక్షుడైన జెలెన్స్కీ ప్రపంచ పెద్దన్నగా పేరుగాంచిన ఆ పెద్దన్న దేశానికే ఇక
నంబర్ 1 అధ్యక్షుడైన ట్రంప్ మీదే వాదించాడు. అడుక్కుంటాకి వెళ్ళాడు ఆయన. వాస్తవానికి అయ్యా నా దేశాన్ని ఆదుకోండి అని అడుక్కుంటాకి వెళ్ళినాడు. నేను ఇలా చేయలా, నా దేశానికి ఇంకా మీరు ఎందుకు డబ్బులు పంపించరని వాదిస్తున్నాడు. వాదిచ్చాడు. చూస్తున్న వాళ్ళందరికి మైండ్లు పోతున్నాయి. ఇంత చిన్న దేశ అధ్యక్షుడు, అతని పేరు అర్థం చెప్పుకున్నాం, గుర్తుందా? రూలర్ ఆఫ్ ది వరల్డ్, రూలర్ ఆఫ్ ది, ఈ ప్రపంచానికి అధిపతి అని. జెలెన్స్కీ, వ్లాడిమిర్ పుతిన్. గుర్తుందా? ఇద్దరు పేర్లు ఒకటే, ముందు పేర్లు. అసలు సంగతి మర్చిపోయా. వీరిద్దరు కొట్టుకున్నారు. ట్రంప్ తరిమేస్తే నెక్స్ట్ బ్రిటన్లో ల్యాండ్ అయ్యాడు. ఎవరు? ఈ రూలర్ ఆఫ్ ది వరల్డ్ జెలెన్స్కీ గారు, ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రిటన్లో ల్యాండ్ అయ్యి ఎవరిని కలిశాడో తెలుసా? కెయిన్ స్టార్మర్ అనే వాడిని కలిశాడు. ఇప్పుడు ప్రస్తుత బ్రిటన్ అధ్యక్షుడి పేరు కెయిన్ స్టార్మర్. కెయిన్ అంటే డార్క్, స్టార్మర్ అంటే స్టార్, నల్లని నక్షత్రాన్ని కలిశాడు. చూడండి ప్రపంచం ఏ విధంగా, ఏ నాయకులు ఎవరెవరిని కలుస్తున్నారు. కెయిన్ స్టార్మర్ని కలిశాడు. కెయిన్ స్టార్మర్ అంటే దాని అర్థం నల్లని నక్షత్రం. పేర్లలోనే చాలా అర్థం ఉంటుంది. నువ్వు నీ పిల్లలకు ఏ విగ్రహ సంబంధమైన పేర్లు పెడతావో అదే బంధకంలో వారు ఉంటారు. ఒకప్పుడు మీరు ఎంత ప్రార్థించేవారు, అయ్యా నీ సేవకు నిలబెట్టుకో అయ్యా అని. నేను అనుకుంటాను ఆ చార్ల్స్ గ్రాండిసన్ ఫిన్నీ ఆ పేరులో నుంచి భాగం తాతయ్య గారు తీసి పెట్టడం మూలన ఆ పేరు ద్వారా నాకు ఆత్మ రెల్మ్లో నాకు విజయం వచ్చిందేమో అని. హల్లెలూయా. మంచి పేర్లు పెట్టుదురుగాక మీ బిడ్డలకు. చూడండి అసలు రూలర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ అధినాయకుడు వెళ్ళి ఎవరిని కలిశాడు? అమెరికా వాడు కాదనేసరికి, తర్వాత చర్చిద్దాం అనేసరికి అమెరికా వాడు ఏమంటాడు? నేను నీకు సాయం చేయాలంటే నీ దేశంలో విలువైన గనులు ఉన్నాయి, ఉక్రెయిన్ అంటేనే బ్రహ్మాండమైన గనులు, వాటిని నాకు ఇచ్చేయి అంటాడు. ఎట కుదురుద్ది? అసలు నిజంగా పోట్లాడుకున్నట్టే. పక్కన ఎట్లాంటి కుర్చీలే పక్కన కూర్చుని చూడరు. మీరు ఎందుకు చూస్తారు? అసలు వెంటనే ఆ నల్లని నక్షత్రాన్ని కలిసాడంటే నాకు ఇక ఫ్యూజులు ఎగిరిపోయింది. చూడండి ప్రపంచం ఏ విధంగా సాగిపోతుందో. 10 కొమ్ములు తెలుసా? 10 కొమ్ములు అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఆ 10 కొమ్ములు ఎవరో కాదు, యూరోపియన్ యూనియన్. హల్లెలూయా. ఐరోపా దేశాలు ముక్కలుగా చాలా ఉంటాయి. ఈ దేశాలన్నీ కలిసి 10 కొమ్ములుగా ఉండబోతున్నాయి. దీన్ని బట్టి నాకు ఆ ప్రత్యక్షత వచ్చింది. ఈ కెయిన్ స్టార్మర్ని కలవటం ఏంటి? ఈ ప్రపంచ యూదుడు కదా, ఉక్రెయిన్ అధ్యక్షుడు యూదుడు. ఇటువంటి వాడు అతన్ని కలవటం ఏంటి? ట్రంప్ అనేవాడు ట్రంపెట్ బోరా, ఓకే, ఇతనితో సంధి చేసుకోవాలి. కానీ నువ్వు అతను కాదంటే ఏంటని ఇతని దగ్గరికి వెళ్ళాడు. కొంతమేరకు వారి చర్చలు సఫలమైనాయి అంట. అది ఇంకొక అడుగు పడినట్టే. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో ఇంకొక స్థాయికి వెళ్ళినట్టే. కాబట్టి సిద్ధపడండి. ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఎంతో భారంతో చెప్తున్నాయి ఈ మాటలు. అర్థమవుతున్నాయా? 68 మర్చిపోవద్దు. 2022 ఫిబ్రవరి 24నే మొదటి యుద్ధం, మొదటి దాడి ప్రారంభమైంది. అనగా 3 సంవత్సరాలు, మొన్నటి ఫిబ్రవరి 24కి 3 సంవత్సరాలు దాటిపోయినాయి. గడిచిన యుద్ధాలు 5-6 సంవత్సరాల మించి జరగల. ఇప్పుడు ఒక్క ఆటం బాంబు వేస్తే చాలు, అయిపోద్ది అంతం. కాబట్టి 68తో ఈ ఫిబ్రవరి 24 మ్యాచ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా సంఘం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. 7వ వచనం మర్చిపోవద్దు. 7వ వచనం మర్చిపోవద్దు. ఏంటది? ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రం. అవి ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రం. అర్థమవుతుంది ఆ వాక్యం? అర్థమైన వారు మాత్రమే దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి గ్రహింపు ఆత్మను మనకు విడుదల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవండి ఆ వచనం. ఎవరు నీకు చెప్పరిక?
వాక్యం అసలు ఏది ఉండవు, యూట్యూబ్లో తీసేస్తారు, ఏది ఉండవు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నీవే భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. చిన్నవాడు నన్ను వాడుకుంటున్నాడు, ఏం తెలియదు నాకు, ఏ ట్రైనింగ్లు చేసింది. నువ్వు ఇంకెంత, నీ పిలిపేంటో అయ్యా, నీ సేవలో ఆత్మీయ జీవితంలో నేనేం చేయాలి, నేనేం చేయాలని అడుగు, దేవుడు చూపిస్తాడు. అటు రీతిగా నిన్ను దేవుడు వాడుకొను గాక. ఆమెన్. ప్రతి మనిషిని దేవుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు, ఆయన కొరకు సృష్టించుకున్నాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు కదా. ఖచ్చితంగా ఆత్మీయంగా ఆ వృత్తే కాదు, ఆ పొలం పనే కాదు, ఏదో ఉంది, అదేంటో నువ్వు అడుగు, ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. ఆ పని చేస్తేనే నీకు నూతన ద్వారాలు తెరవబడతాయి. ఆమెన్, ఆమెన్. అర్థమవుతుందా? నీ పట్ల ఏదో ప్రణాళిక ఉంది దేవునికి, అదేంటో అడుగు. నువ్వు చేసుకునే వృత్తి, నువ్వు చేసుకునే వ్యాపారం ఇది ఏం కాదు, నువ్వు వెళ్ళే ఉద్యోగం కాదు, నిన్ను నీవు కాంప్రమైజ్ చేసుకుంటున్నావు. ఏమని చెప్పారు కాంప్రమైజ్? ఇందాక సర్దుబాటు చేసుకుంటున్నావు, తగ్గించుకుంటున్నావు. కానీ దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. 2 3 అవును గాక అనలా, 3 4 అవును గాక. ఇది నిజమా? సైతానుకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. సైతాను ఫస్ట్ లోబడిపోయింది అపవాదికి. ఈ తేళ్ళు, మకరము, భయంకరమైన మకరపు దురాత్మ, ఇవన్నీ అపవాదికి లోబడిపోయినాయి. నీవెవరికి లోబడతావు? ఆయన పోలికలో చేయబడ్డావు కదా, అవునా? ఆయన పిలుపు, అయ్యా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని అడుగు. నీ పట్ల అసలు నీ జీవితాన్ని, నీ దర్శనాన్ని మృంగేయాలనుకున్నాడని గడిచిన వారం చెప్పుకున్నాం. నీ దర్శనాన్ని, నీ యొక్క ట్రెజర్స్, నీ నిధిని ఖాళీ చేయబోతున్నాడు. అది ఖాళీ చేసేసాడు ఎందరో జీవితాల్లో. ఒక సంతృప్తి ఉండదు, ఏ పని చేసినా సరైన విజయాన్ని చూడలేరు, లాభాన్ని పొందలేని స్థితిలో అనేకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థించు. ప్రార్థనే మానేశారు. ఫస్ట్ చదువుకున్న మాట ఏంటది? 16:23 నీకేది ఇష్టమో, అంతేనా? 16:23 యోహాను సువార్త చూడండి. ప్రార్థించమంటున్నాడు, అడగమంటున్నాడు. చదువు. అప్పుడు మీ హృదయము సంతోషించును. హల్లెలూయా. మీ సంతోషమును ఎవ్వడును మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినను ఆయన నీకు అనుగ్రహించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం అడిగినా ఇస్తాడంట. అట్లాంటిది నువ్వెందుకు అడగవు? గర్వం అంటున్నాడు ఒక సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? గర్వం అంటున్నాడు. ఏమంటున్నాడు? గర్వం అంట. మనిషికి కొంతమంది ప్రార్థన అక్కర్లేదు అంటున్నారంట సేవకులు. నీ అవసరతలన్నీ ఆయనకి తెలుసు కదా, నీ అవసరతలన్నీ ఆయనకి తెలుసు కదా, నువ్వెందుకు అడగటం అంటున్నారంట. తప్పది, తప్పు కాదు. స్తుతించమంటున్నాడు. నీ నోరి నా స్తుతిని ప్రచుర. ఆమెన్, హల్లెలూయా. నీ నోరు ఆయన కొరకే. ఆమెన్. నీ కళ్ళు దర్శనాలు చూడాలి. ఆమెన్, ఆమెన్. నీ చెవులు ఎప్పుడు, కరెక్ట్గా చెప్పింది, చప్పట్లు కొట్టినామకి పులిమోతోలు కొట్టలా. దేవుని స్వరం వినే చెవులుగా మన చెవులను దేవుడు మార్చునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిటర్న్ బ్యాక్ టు తిమోతి గారు. హల్లెలూయా. ఏమర్థమైంది ఈ వచనంలో?
దైవ భక్తి పరసంబంధమైన భక్తితో కూడింది ఏంటంట? జీవముతో. హల్లెలూయా. ఇప్పటి జీవము రాబోవు వాగ్దానములతో కూడిందై ఉందంట. హల్లెలూయా. అదే నీకు ప్రయోజన, అన్ని విషయాల్లో ప్రయోజనకరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9, నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఇది ఖచ్చితంగా మీరు పూర్ణాంగీకారముగా దీన్ని స్వీకరించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పైన ఉన్న మాట మర్చిపోద్దు. ముసలం ముచ్చట్లు కట్టిపెట్టు. మాటల్లోనే విస్తారమైన దోషం, పాపం, ఖచ్చితంగా పడిపోతావు. మాటలు వద్దిక, ప్రార్థన పెరుగునుగాక, మాటలు తగ్గునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాటలు మర్చిపోవద్దు, ఈ మాటలు మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా 4:1 మీరు ఆ యొక్క శోధించు దురాత్మలు, మోసపరచు దురాత్మలు, తెలుగులో లేదు కదా, అది ఇంగ్లీష్లో మనం చదువుకున్నాం. 4:1 కదా. సెడ్యూసింగ్ స్పిరిట్స్ భయంకరంగా శోధిస్తున్నాయి యవనస్తులు కానీ స్త్రీలు ఏంటి, భయంకరమైన అలంకరణ పిచ్చి పట్టింది చాలామందికి. ఈ పిచ్చి వదులును గాక. ఈ పిచ్చి కాదు, దురాత్మ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరానికి నువ్వు ఎంత పూసినా, రాత్రి చదువుకున్నావు, యవనం యవనం ఎక్కడా? ఆమేన్. శక్తి నువ్వు ఎంత పూసినా పైన శక్తి వస్తుందా? వస్తుందా? మోసం చేస్తున్నావా లేదా? నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావా లేదా? మోసగాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరా? గ్రహించు. ఆమేన్, ఆమేన్. సెడ్యూసింగ్ స్పిరిట్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ డీమన్స్. డాక్ట్రిన్స్ ఆఫ్ తెలుగు దెయ్యముల బోధ. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యముల బోధను విడిచిపెట్టాలి. ఊరికి అందరినీ ఫాలో కొట్టమాకండి. ఊరికి అందరు ప్రసంగాలు వింటారు మనోళ్ళు. వాళ్ళు కనీసం తగ్గింపు గురించి బోధిస్తారు కానీ తగ్గింపు వారి జీవితాల్లో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని వెంబడిస్తూ ఉంటారు. అనేక చోట్ల పరిగెడతా ఉంటాం కానీ కొద్దిసేపు ప్రార్థించే స్థితి లేదు. ఏమైంది ఏమైంది ఏమైంది? ఇక్కడ ఒక బాబు ఉన్నాడా? కనపడలేదు అసలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దుఃఖించు వారిని, గడిచిన వారం దుఃఖించువారు ధన్యులు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూసారా తల్లి వలే. ఆమేన్, ఆమేన్. పావు తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండో వర్తమానం. ఆమేన్ అనలేదు ఎవరు. హల్లెలూయా. దయచేసి ఈ మాటలు తేలిగ్గా తీసుకోవద్దు. పుతిన్ అన్నవాడు మావులోడు కాదు. పుతిన్ మొన్నటిదాకా ట్రంప్ అన్నాడు, ఈరోజు ఇట తగులుకోమాడినాను. జరుగుతున్నవి ఇవి వాస్తవాలు. మొదటి యుద్ధం, రెండో యుద్ధం టాలీ అయింది. మూడో యుద్ధం కూడా ఆ డేట్తో కుదిస్తే 68. ఇప్పటికైనా మీరు క్యాలిక్యులేటర్ ఉంటే చూసుకోండి. నేనే ఉత్త మాటలు చెప్పట్లా. ఫిబ్రవరి 2, 24, 20 + 22 4 ఉంటాయి కదా, 4 అంకెలు ఉంటాయి కదా సంవత్సరానికి. వాటిని 2గా 2, 20, 25 అట్లా కలపాలి. తద్వారా మీకు 68 వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క మర్మాన్ని ఎక్కడ అపవాది ఎత్తుకుపోకుండా, ఈ అంత్య చివరి దినాలలో ఒక ఉద్యమము, అనేక సంఘాలు నీరు గారిపోయింది, డబ్బు పైకి వెళ్ళిపోయింది, అంతస్తుల పైకి వెళ్ళిపోయింది, వ్యభిచారం మీదకి వెళ్ళిపోయింది. నిజం. భయంకరమైన వ్యసనాలు, సంఘ పెద్దలే జయము లేని జీవితం, భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన అలవాట్లు. చూసారా ఎంత భ్రష్టత్వం, ఎంత భ్రష్టత్వం. మారు మనసు, మన సంఘం అట్టి స్థితికి వెళ్ళదు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ యవనస్తులు, సేవ పిలుపు ఉన్న యవనస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ అణుచుకుంటున్నారు, తగ్గించుకుంటున్నారు, సర్దుకుపోతున్నారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు.
లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు, సినిమా వాళ్ళతో, తాగుబోతులతో, తిరుగుబోతులతో కాంప్రమైజ్ అయిపోతున్నారు, వారితోనే సహవాసం చేస్తున్నారు. వీరు సరైన వాళ్ళు కాదని తెలుసు, అయినా వారితోనే స్నేహం చేసి నశించిపోతున్నారు. అట్టి స్థితిలో మన బిడ్డలు ఉండకుందురుగాక. ఒకవేళ అట్టి బంధకాలు ఉంటే యేసు నామములో వారు విడుదల పొందుకొందురుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీదకు రండి. ప్రార్థన చేద్దాం. ఈ సెడ్యూసింగ్ స్పిరిట్స్ నుంచి, ఈ శోధించు, పాపములో పడివేయు దురాత్మల నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థిద్దాం. అయ్యా, విడిపించు దేవా, స్వస్థపరచు దేవా, నీకు స్తోత్రం. వందనాలు అయ్యా. నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా. నిన్ను ఆశ్రయించున్నాం. ప్రతి బంధకాల నుంచి విడిపించండి, స్వస్థపరచండి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. వందనాలు. అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థనలో ఏకీభవించండి. నాయనా, ఏ వ్యసనాలకు, ఏ దురాత్మకు మేము బందీలము కాకూడదయ్యా. నీ బిడ్డలుగా మేము మారిపోవాలి, మా కుటుంబాలు మారిపోవాలి, సంఘములో చేర్చబడాలి, తద్వారా భయంకర నరకము నుంచి తప్పించబడాలయ్యా. రక్షించవా తండ్రి. కృప చూపవా, బలపరచవా నాయన. మర్మములు విప్పబడి ఉన్నవి, నీ ప్రజలు గ్రహించుదురుగాక, నీ బిడ్డలు గ్రహించుదురుగాక, సంఘాలు గ్రహించుదురుగాక. ఈ వార్త, ఈ సుబోధ అనేక ప్రాంతాలకు వెళ్ళునుగాక. అనేకులు మారు మనసు పొందుదురుగాక, తమ హృదయాలు నీ వైపు త్రిప్పుకొందురుగాక. అట్టి స్థితిని దయచేసి కుటుంబాలన్నింటినీ రక్షించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా.